ఈ తరానికి సత్యసాయి ఆలోచనలు ఆచరణ ఎంతో అవసరమని చెప్పారు మంత్రి శ్రీధర్ బాబు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన సత్యసాయి బాబా శత జయంతి వేడుకలకు శ్రీధర్ బాబు హాజరయ్యారు. సమాజానికి ఏదైనా చేయాలనే సంకల్పంతో సాయిబాబా తన 14వ ఏటనే తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. బాబాకు ప్రపంచవ్యాప్తంగా భక్తులున్నారన్నారు మంత్రి శ్రీధర్ బాబు. సత్యసాయి ఆలోచనలు కానీ వారి ఆచరణ విధానంలో ఏ విధంగా వారు ఉన్నప్పుడు మనమందరం కూడా ఏ విధంగా సన్మార్గంలో నడవాలని ఆలోచన పంచడానికి మరి ఈరోజు శత జయంతి విషయాల్లో వారు చేస్తూ ఉన్న ప్రయత్న భాగం. నేను విద్యార్థులందరినీ కూడా కోరుతా ఉన్నాను, మనం సమయం వేస్తూ ఉన్నప్పుడు ఈరోజు ఏదైనా విషయం తెలుసుకోవాలంటే మీ దగ్గర అందరి దగ్గర కూడా స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ఆ స్మార్ట్ ఫోన్ పట్టుకొని రీల్సో లేకుంటే ఇన్స్టాగ్రామో లైక్స్కో పోకుండా మీరు రీల్స్ చూసేది ఉంటే ఫిలాసఫికల్ థాట్స్ ఆఫ్ స్పిరిచువల్ గురువు సత్యసాయి గురించి ఒక రీల్ చూడండి. ప్రతిరోజు 1 నిమిషమో 2 నిమిషాలు మీరు వెచ్చించే అర్ధగంట సమయంలో ఆ స్మార్ట్ ఫోన్ ఉపయోగించే సమయంలో మీరు ఆ స్మార్ట్ ఫోన్లో వారు చెప్పిన గ్రేట్ స్పిరిచువల్ టీచింగ్స్ అలవర్చుకునే ప్రయత్నం చేయండి. యూ విల్ బికమ్ ఎ గ్రేట్ సిటిజన్. ఆ ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్న భాగంలో సన్మార్గంలో నడిచినప్పుడు మరి గొప్ప పౌరులుగా ఎదిగే అవకాశం ఉంటుంది, సమాజానికి మేలు చేసే అవకాశం ఉంటుంది. 14 సంవత్సరాలకే కుటుంబానికి తల్లిదండ్రులకు దూరమై ఈరోజు సమాజానికి నేను ఏదో చేయాలనే తపనతో తాపత్రయంతో దైవ చింతనకు పోయి ఈరోజు 10 మందికి వేలాది మందికి వివిధ దేశాలకు సంబంధించిన వారు భక్తులుగా ఎన్నుకున్నారంటే వారి ప్రేమను పంచారు, సమాజానికి అనేక సేవలు అర్పించారు. ఈరోజు దానివల్ల దైవ స్వరూపులైనారు. ఈరోజు అదే మానవుడు చేయాల్సిన పని అని వారు చెప్పిన ఒక సంకల్పాన్ని, ఒక అర్థాన్ని మనం ముందుకు తీసుకెళ్లే